హలో హాయ్. ఇవాళ పాల ముంజలు తయారు చేస్తున్నాను. చూడండి, బెల్లం, కొబ్బరి తురుము వేసి, కొబ్బరి నూజు, ఇలాచీ పౌడర్ వేసి ఇలా చేసుకోవాలి. కొబ్బరి నూజు తర్వాత చూడండి, వరిపిండి ఒక కప్పుడు, వరిపిండి 1 కప్పు, పాలు 1 కప్పు, సాల్ట్ కొంచెం వేసుకోవాలి టేస్ట్కి. స్వీట్ కదండి, స్వీట్ మలాని ఇలా వేస్తాం కదండి. ఇవన్నీని శుభ్రంగా నీట్గా బాగా కరిగేదాకా కలుపుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇలాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుకోవాలి. కోవాలాగే తిప్పాలి, లేకపోతే మనకి ఉండలు పట్టేస్తాయి. పాల ముంజలు చాలా బాగుంటాయండి. చూడండి, ఆల్మోస్ట్ ఉక్కిపోయింది. ఉక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేయాలి. స్మూత్గా వస్తుంది అన్నమాట. చాలా కలిపేయాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి చూడండి, కళాయి పెట్టుకుని చూడండి ఎలా వచ్చింది. కొంచెం బాగా ఉక్కిపోయింది. కొంచెం వాటర్ సిలకరించి మనం బాగా మెదుపుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. పాలతో ఉక్కింది ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. చూడండి ఇలాగా కొబ్బరి నూజు అనమాట. ఇది కొబ్బరి నూజు ఇలాగా ఉండలు చేసుకుని దీనికి తగ్గట్టు చూడండి ఇలా పెట్టుకొని సెంటర్లో ఇది పెట్టి కొబ్బరి నూజు పెట్టి అప్పుడు క్లోజ్ చేసే. పాల ముంజ ఎలా ఉంటుంది, తాటి ముంజ ఎలా ఉంటుందండి? సేమ్ తాటి ముంజలాగే ఆ షేపు చేయాలి. చూడండి ఎలా వచ్చిందో, నున్నగా నీట్గా సమానంగా ఇలాంటి పాలు.
చూడండి ఇలాగ చేసుకోవాలి. పాల ముంజలు, తాటి ముంజలు ఎలా ఉంటాయి సేమ్ డిటో అలాగే అదే షేప్లో లోన కొబ్బరి నూజు పెట్టి ఇలా చేసేసుకొని మనం ఆయిల్లో వేగించుకోవాలి. చూడండి ఆయిల్ కాగింది. ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి. చూడండి వేయాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఎగిపోయాయి. చూడండి ఎంత బాగా ఏగినాయో. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి. పాల ముంజలు అంటారనమాట. పాల ముంజలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఎరుపుకొని ఇలా పెట్టుకొని తింటే సూపర్ అండి. ఓండి ఇది పూర్ణం లేకుండానే ఉత్తివండి. ఇవి హాట్ అన్నమాట. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే పాల్లో ఉడకబెట్టి నెయ్యి వేసి చేసిన వల్ల చాలా స్మూత్గాని దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి.